తప్పేం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, వైట్ పేపర్స్ కూడా రిలీజ్ అయ్యారు. ఇవన్నీ ఊరికే రాసుకోవటానికి ఎందుకు పనికి వస్తాయండి? ఎందుకు అని అంటే ఆ చచ్చిపోయి ఓడిపోయి ఉన్నటువంటి దాన్ని చచ్చిపోయిన పావును చంపడానికి ప్రయత్నం చేసినట్టు అనమాట. ఇవన్నీ కూడా తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా ఇలానే అనుకున్నారు. ఇంకేముంది, 23 సీట్లకు పరిమితమైంది, తెలుగుదేశం పోయిదారు. వైసీపీ చేసిన తప్పుల వల్ల జనసేన ఇచ్చినటువంటి భరోసా పవన్ కళ్యాణ్ చేయించడం వల్ల ఈ రోజున తెలుగుదేశము బీజేపీ కూడా ఇక్కడ జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. అందుకని ఇంకా 59 నెలలు ఉంది, ఒక నెలే అయిపోయింది. కాబట్టి ఇది ఎన్నికలప్పుడు జరిగేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం కాదండి. మధ్యలో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎవరిది ర్యాప్ పెరుగుతుంది, ఎవరిది తగ్గుతుంది అనేది ఎప్పటికప్పుడు ప్రజలు అంచనా వేస్తారు. రైట్. ఇంకొక విషయం, ఇక్కడ వైసీపీ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఉన్న నాయకుల్ని కాపాడుకోవడం. ఆ గెలిచిన వాళ్ళ ఓడిన వాళ్ళ అదంతా పక్కన పెడితే, ఎందుకంటే 40% ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి ఉంది ఇప్పటికీ కూడా. కాబట్టి విజయసాయి రెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో లేకపోతే ఇంకో నాయకులో, జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలో, ఎందుకంటే అంతకు మించి ఉన్న ఎమ్మెల్సీలో, అంతకు మించి ఉన్న రాజ్యసభ సభ్యులో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి. సో అంటే ఒక ప్రచారం జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేస్తోంది, షర్మిల చాలా వ్యూహాత్మకంగా పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి. ఎందుకు అంటే పాత కొత్త కేసులతో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే మరి ఏ విధంగా ఉండవచ్చు పరిస్థితి? ఇప్పుడేమో తెలంగాణలో అంటూ ఉన్నారు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అని చెప్పి, మరి ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ జరుగుతోంది, కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసేస్తారని చెప్పి. ఏ పార్టీ నుంచి బయటకు వచ్చి ఏర్పడిందో స్థాపించబడిందో వైసీపీ మళ్ళీ అదే పార్టీలో కలవబోతోంది అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? ఆ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, అసలు పార్టీ ఉంటుందా ఉండదా? రవిశంకర్ గారు, మీరు తెలంగాణ ప్రస్తావన కూడా చేశారు కాబట్టి 2018లో రెండోసారి అప్పుడు టీఆర్ఎస్ గెలిచిన తర్వాత మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని, కాంగ్రెస్ శాసనసభ పక్షం మొత్తాన్ని అప్పుడు టీఆర్ఎస్ లో కలుపుకున్న తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోయింది అని అనుకున్నారు. 2023 వచ్చేసరికల్లా ఏమైందండి? బీఆర్ఎస్ గా మారినటువంటి ఆ పార్టీ ఓడిపోయింది. అంతా తుడిచిపెట్టుకుపోతుంది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పని. జాతీయ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీలు దెబ్బతిన్నప్పుడు పుంజుకోవటం చాలా కష్టం, ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నా సరే ఆ రాష్ట్రాల్లో పుంజుకోవటం చాలా సులువు. ఈ అంశాన్ని మీకు చాలా సందర్భాల్లో ఇది నిరూపితమైనటువంటి అంశం. ఇక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయానికి వద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఉన్నారు, ఒక 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అసలు వీళ్ళందరూ సపోజు ఒకవేళ ఏదైనా పార్టీలోకి పోవాలి అనుకుంటే, మారాలి అనుకుంటే దేంట్లోకి మారుతారు? పవర్ ఉన్నటువంటి దాంట్లోకి మారుతారు. ఎక్కడ పవర్? ఆంధ్రప్రదేశ్ లో పవర్ లో ఉంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వాటిలోకి ఆ పార్టీలోకి మారాలి. లేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలోకి మారాలి. అంటే నాకున్న సమాచారం మేరకు ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 164 సీట్లతో బలంగా ఉన్న పరిస్థితుల్లో ఒకరినో ఇద్దరినో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నామనే ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళుతుంది కదా సార్. దీన్ని వైసీపీ ప్రధాన అస్త్రంగా చేసుకుంటుంది. ఇబ్బంది ఉంది కదా, అధికార పార్టీకి ఇబ్బంది ఉంది కదా, కాబట్టి తీసుకోలేరు. అధికార పార్టీకి ఉన్నటువంటి బలహీనత. రెండో అంశం, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరతారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటండి? 2014లో డిపాజిట్లు రాలేదు, 2019లో డిపాజిట్లు రాలేదు, 2024లో పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల వస్తే ఏదో అయిపోయింది అని అనుకుంటే 1.2% ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 1.72% వచ్చింది. అంటే షర్మిల వల్ల షర్మిల బలం ఏంటండి? 0.5%, 1% కూడా కదండి షర్మిల బలం. అంటే షర్మిలను చూసి 40% ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ వచ్చి 0.72% ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? షర్మిలకే దిక్కు లేదు. షర్మిల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో ఒక చోట డిపాజిట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజెంట్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఆయన స్పీకర్ కాకముందు అన్న మాట, జగన్ ఓడిపోయాడంతే చచ్చిపోలేదు అనే ఒక మాట. అలాంటిది జగన్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి? అరెస్ట్ ఇన్ ద సెన్స్ సగం ఇదైనట్టే కదా.